హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రిలేస్. మీకోసం కొత్త వీడియో. చాలామంది మన వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలామందికి క్లియర్ డాక్యుమెంట్స్ కావాలి, త్రోవ కావాలి, అన్ని రకాల వాటర్ సోర్స్ కానీ అన్నీ ఉన్న బిట్లు చూద్దామని వెయిటింగ్లో చాలామంది కస్టమర్స్ని, ఒక 500 మంది కస్టమర్స్ని లిస్ట్లో పెట్టాను. ప్రతి ఒక్కరికి కూడా నేను పాసిబుల్ ఉండేంత వరకు కొనిపిస్తాను. ఖచ్చితంగా వెయిట్ చేస్తే నా కోసం వెయిట్ చేసి చాలా మంచి కస్టమర్స్ ఉన్నారు. నాకైతే కస్టమర్స్ ఇబ్బంది లేదు. బట్ పేపర్స్ అండ్ ఈ 3 కావాలి కదా ప్రతి కస్టమర్కి. ఈ 3 కూడా క్లియర్గా ఉండే వాటిని నేను చూస్తూ ఉండడం వల్ల టైం పడుతుంది. మా బొబ్బుల నుండి వెళ్ళి స్పెండ్ చేయాలంటే కనీసం 2,000-2,500 వరకు పర్ డే అయిపోతుంది అనమాట. సో అందువల్ల మీకు లేట్ అవుతుంది అంతే. బిట్లు దొరక్క కాదు, చూడలేక కాదు. ఓకే, బట్ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మంచి బిట్టు చూడడానికి మనం వెళ్దాం. 46 ఎకరాల మాట ఇది. చాలా మంచి బిట్ అయితే ఎక్సలెంట్ ఉంది. రోడ్డు కూడా చాలా వరకు తారు రోడ్డు ఉంది. బట్ బిట్టు కాడికి వెళ్ళేసరికి కొద్దిగా మట్టి రోడ్డు అనేది ఏర్పడి ఉందన్నమాట. సో ఆ మట్టి రోడ్డు యాక్సెప్టెడ్ అని అనుకుంటే మీరు నేను చెప్పను యాక్సెప్టా కాదనేది. ఎందుకంటే నాకు రూట్ అనేది కొద్దిగా ఇబ్బందికరంగానే అనిపించింది. సో మనకి ఇబ్బంది లేదు, రూట్ కూడా మంచిగా వాళ్ళతో మాట్లాడి చేయించుకోవడం కానీ మనం చేసుకోవడం కానీ దానికి రెడీ అయ్యి ఉంటే ఈ బిట్ అయితే ఎక్సలెంట్. చూస్తారు కదా, బిట్ అయితే రూట్ దగ్గర చిన్నది ప్రాబ్లం తప్పితే వాటర్ వైడ్ కానీ బిట్ వైడ్ కానీ దగ్గర కొరాపుటికి కరెక్ట్గా 12 నుండి 15 కిలోమీటర్ మధ్యలో వస్తుంది అన్నమాట. కాబట్టి కొరాపుటికి నియర్ రాయగడ హైవే రోడ్లో ఉందన్నమాట ఈ బిట్టు. సో జస్ట్ హైవే రోడ్డుకి ఒక 5 కిలోమీటర్స్ లాంగ్లో లోపలికి వెళ్ళాలి, లూప్ లైను అంతే. బట్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. చాలామంది కూడా ఏదో ఒకటి కరెక్ట్గా చెప్పరు. బట్ నేనైతే కరెక్ట్గా చెప్తాను. రేటు కూడా అవైలబుల్ రేట్లోనే ఉంది. కాకపోతే మనకు చూపించిన మీడియేటర్ అనేది చాలా ఎక్కువ చెప్పాడు. బట్ అంత రేటు అది ఉండదు. ఎందుకంటే ఆయన 8 అలాగా చెప్పాడు అన్నమాట. రియల్గా అయితే నేను చెప్పేసి మాకు 3-4 అయితే అవుద్ది అని నేను చెప్పడం జరిగిందనమాట. సో బట్ ఆడు కరెక్ట్ రేట్ అనేది నిలబడట్లేదు. ఆ రేట్ అయితే నేను కస్టమర్ని తీసుకొస్తానని చెప్పాను. ఆ రకంగా అయితే దాన్ని కొద్దిగా లెవెల్ చేసుకున్నట్లయితే రూట్ కరెక్ట్ చూసుకుంటే బిట్ అయితే ఏ నెంబర్ బిట్. కాబట్టి మీరు అందరూ ఫాలో అవ్వండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే చాలామంది నేను చేయట్లేదు అనమాట. ఎందుకంటే చేయమంటున్నాను, లో ప్రైజ్ ఏదైనా బిట్ వస్తే మీకు రాకపోవచ్చు. ఎంతో ఆశతో చూస్తుంటారు కాబట్టి మనకి బిట్ కావాలి, కొనుక్కోవాలనుకుంటున్నారు కాబట్టి లో ప్రైజ్ బిట్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఖచ్చితంగా అలాంటి వీడియో మీకు కంటపడుతుంది. ఎందుకంటే మనం అన్నీ కూడా లో ప్రైజ్లో చూడాలనే చాలామంది కస్టమర్స్ 5 రూపాయలు అడుగుతున్నారు అన్నమాట. సో అలాంటి బిట్లు, పర్ఫెక్ట్ ఉండే బిట్ల కోసం నేను ట్రావెలింగ్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అలాంటి బిట్లు పెడతాను. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి బిట్ని, మీకు అనిపించే బిట్ని నాకు కాల్ చేయండి. ఎటువంటి మొగమాటం లేదు, ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు. జస్ట్ రాత్రి 10 లోపే. ఓకేనా, రైట్. ఇంకా మీకు చెప్పాలనుకుంటే కొరాపుట్లో 3 బిట్లు చూసాము. ఆ 3 బిట్లు కూడా బాగోలేదు పేపరు. కాబట్టి ఏదో ఒక ఉంది కాబట్టి దాన్ని మనం లిమిట్ చేసాం. ఎవరికైనా చెయ్యాలంటే ఎప్పుడూ చేసేస్తున్నాం, కానీ నాకు పర్ఫెక్ట్ లేనివి నేను చేయదలుచుకోలేదు అనమాట. సో మన ప్రతి కస్టమర్ కూడా రూపాయి కూడబెట్టుకుని వచ్చి కష్టపడి డబ్బులతోనే కొనుక్కుంటున్నారు. కాబట్టి ఎవరు కూడా ఏదో లక్షలు వచ్చి కొనుక్కోవట్లేదు. ఇదే అనమాట రూటు. కొద్దిగా ఇక్కడ నుండి మట్టి రోడ్డు చూశారు కదా, మట్టి రోడ్డు అనేది ఇక్కడ నుండి. సో చాలా వరకు బాగుంది. మీరు చూడండి, వీడియో కంటిన్యూ చూడండి. ఇక్కడ నుండి మాత్రం ఖచ్చితంగా ఎక్కడి నుండి బాగోలేదో నేను చెప్తాను. చాలా వరకు చూసారు కదా, ఇదే తార్ రోడ్డు. ఆ బోరు కూడా పడింది చూసారా. ఇక్కడ నుండి ఇబ్బంది వచ్చిందనమాట. చూద్దాం, రన్నింగ్లో మీకు చెప్తాను. ప్రతిదీ బాగున్న దగ్గరే వీడియో తీసానమాట. బాగుంటే ఎవరైనా తీస్తారు. సో
ఇక్కడ ఒక దిగేది ఉందన్నమాట టక్కనే. కట్ అయిపోయినట్టుంది. బట్ 2 అప్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నమాట. 2 అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇదే భూమి. ఇక్కడ నుండి ఇదేలాగా రూట్ అక్కడ కట్ చేశాను. నా దగ్గర వీడియో కూడా చేయలేదన్నమాట, రూట్ తీయలేదు. బట్ ఇది భూమి 46 ఎకరాలు. చూశారు కదా, సూపర్ ఫ్లాట్. చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయండి. రెడ్ నేలతో పాటు చిన్న రాళ్ళు ఉంటాయన్నమాట అటువైపు. మీకు కనిపిస్తున్నాయి, కావాలంటే కొద్దిగా ఆపి చూడండి, కనిపిస్తున్నాయి. అట్లా రాళ్ళు ఉన్నాయి. కాకపోతే కొద్దిగా ఏదైనా ట్రక్ పెట్టి ఏరించవచ్చు అనమాట. అది పెద్ద విషయం కాదు. అంతా లేవు, కొన్ని ఎకరాలకు మాత్రం అట్లా రాళ్ళు ఉన్నాయి. సో అది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అక్కడికి వచ్చి రాళ్ళు ఉన్నాయి చెప్పలేదు కదా అంటారు. అదేం మనకు ప్రాబ్లం లేదు. ఆయన ఫస్ట్ ఆ మీడియేటర్ చూపించారు. ఆయన కొద్దిగా ఎక్కువ రేట్ చెప్పేశారు. బట్ వేరే మా ఫ్రెండ్స్ అక్కడే తెలుగు వస్తుంది, ఒడియా వస్తుంది, వాళ్ళు మాత్రం కొద్దిగా రీజనబుల్ రేట్లో దొరుకుద్ది. బట్ మనం చూడాలి కాబట్టి చూడాలి అని చెప్పారన్నమాట. ఇగో ఎంత గొయ్యి ఉంది. అట్లా రూట్ అనేది కొద్దిగా పర్ఫెక్ట్గా చేసుకోవాలి అంతే. దీనికైతే ఏమీ ప్రాబ్లం లేదు. వెళ్ళిపోతున్నాం బ్యాక్కి. ముందు బిట్ చూశారు కదా, ఇట్లా ఉంది ల్యాండ్ మొత్తం. ఇంకా డౌన్కి వెళ్ళి చూద్దామని. ఇదంతా బిట్టే, మీరు చూసిందంతా బిట్టే. ఏ రకంగా ఉందో చూడండి మీరే. కొద్దిగా అవతల వైపుకి చిన్న అట్లా బండితో అవతలకి వెళ్ళామన్నమాట అంతే. సో ఇదంతా బిట్టే. అవతల నది చూపిస్తున్నారని అటువైపు వెళ్ళాం. సో ఇదనమాట. ఈ కంచిలాగా ఉందన్నమాట మధ్యలో. అది తీస్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మీకు. అవతల కూడా కనిపిస్తుంది, వదిలేండి. ఇదంతా బిట్టే. మొత్తం 46 ఎకరాలు ఏకబిట్టు. మొత్తం రెడ్ సాయిలే. మీరు ఎలాగైనా చేసుకుంటే అలా ఉంటుంది అనమాట, రెడ్ సాయిల్. సో ఆయన ఫైనల్గా ఎంత ఇస్తారంటే 7కి వస్తుంది అన్నారు. మేమేమో 3కి అడిగాం. బట్ రాదన్నారు. రీజనబుల్ రేట్లో కావాలి, అలాగైతేనే కస్టమర్ని పెడతామని చెప్పాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మాకు రౌట్ మంచిగా చేసుకుంటాం అంటే మాత్రం నన్ను ఫాలో అయితే నేను చూపించేస్తాను. బిట్టు ఎలాగ ఉందంటే రికార్డు క్లియర్ ఉంది. సో ప్రాబ్లం లేదు, రికార్డు కూడా చాలా క్లియర్ ఉంది. వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓనర్స్ కూడా అగ్రిమెంట్ మీద ఉంది నాకు తెలిసి. చెప్పిన ఆయన నేను అగ్రిమెంట్ చేసుకున్నారు. అది వాస్తవం కాదనేది కూడా నాకు అంత క్లారిటీ లేదు అది. బట్ మన వాళ్ళు అయితే అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అవన్నీ క్లియర్ చేస్తారు, ఆ ఇబ్బంది ఏం లేదు. ఇదనమాట బిట్. అలాగా మొత్తం చూసాం, చాలా బాగుంది బిట్ అయితే. ఎవరికైనా కానీ నాకు రూట్ ప్రాబ్లం కాదు అంటే మాత్రం A1 నెంబర్ బిట్. ఎందుకంటే 46 ఎకరాలు డౌన్లు వెళ్ళే నది వెళ్తుందన్నమాట. సో దాన్ని చూడడానికే మేము నడుచుకుంటూ నది వరకు వెళ్ళాం. చూశారు కదా బిట్ ఏ రకంగా ఉందో, క్లియర్గా మొత్తం అవతల అంటే పిండి ఉండడం వల్ల మనకి ఏకబిట్లా కనిపించలేదు అనమాట అంతే. ఇది దున్నారు కాబట్టి అంత రెడ్గా కనిపిస్తుంది. ఇది దున్నింది, ఆ పక్కదైతే మంది కాదు, దున్నంది. సో ఆ దున్నింది కూడా మందే కాబట్టి ఓనర్స్ కూడా ఒకలో ఇద్దరు ఉన్నారు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దీన్నైతే చెయ్యొచ్చు ఫెయిర్గా కావాలనుకున్న వాళ్ళు. రూట్ నేను మంచిగానే చేసుకుంటాను అంటే మాత్రం ఈ A1 బిట్టి చూశారు కదా ఎంత మంచిగా ఉందో. అవతల రాయలు ఉన్నాయి, యువతలు మాత్రం రాళ్ళు లేవు చూడండి. కావాలంటే మీరు ఆపి చూసుకోవచ్చు. సో ఆ ఎకరా కూడా ఏరియవచ్చు, చిన్న రాళ్ళు, అవి పెద్ద రాళ్ళు ఏం లేవు. సో వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఏరించలేదు. కానీ మనం తెలుగు రైతులు ఎవరైనా కొనుక్కున్నా, తెలుగు కస్టమర్ ఎవరు కొనుక్కున్నా కానీ నీట్గా ఏరుకుంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ఇష్టపడిన వాళ్ళు కాల్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.